అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 21 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు వచ్చి శివరామదాస్ స్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అయితే మన గురువుగారి దగ్గర ఖచ్చితంగా కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చండి. రేపటి రోజు మీకు అన్ని రకాలు కూడా అనుకూలమైన రోజు. ఆర్థికపరమైన అంశాలు మీకు అనుకూలిస్తాయి. ఇంటా బయట కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. తద్వారా ధన లాభాన్ని కూడా పొందే అవకాశం ఉంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనాన్ని అయితే మీరు పొందుతారు. నూతన గృహోపకరణాలు, వస్తు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. భూమికి సంబంధించిన వివాదాలు గతంలో ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ విషయంలో గతంలో మీకు ఏర్పడిన శత్రువులు ఇప్పుడు మీకు పూర్తులుగా మారతారు. మీ మాటకు గౌరవం ఇచ్చి మీరు చెప్పినట్లు చేయడానికి అంగీకరిస్తారు. మీ పట్ల వారికి గౌరవం పెరుగుతుంది. ఇక ఈ రాశివారు బంధుమిత్రులతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులకు కాస్త ఒత్తిడి ఎక్కువైనప్పుడు కూడా ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి. తద్వారా ఆర్థిక ధనాన్ని అప్పగించే అవకాశం కూడా ఉంది. రాజకీయ సమావేశాలు పాల్గొనే అవకాశం కూడా ఉంది. ఇక నిరుద్యోగస్తులు ఎవరైతే ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారి ఆశలు ఫలిస్తాయి. మీరు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు గతం కంటే కూడా పని ఒత్తిడి తగ్గే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఇక ఈ రాశి వారు ప్రస్తుతం ఎక్కువగా దూర ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిది. ఇక మిగిలిన అంశాలన్నింటిలో కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక ఎదుర్కొన్న అనేక రకాల ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఉపశమనం అయితే లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. మీరు డబ్బులు ఇచ్చి తిరిగి రావని బాకీలు అంటే మొండి బకాయిలు అంటారు ఏమైనా ఉన్నాయో అవి కూడా రేపటిలో వసూలవుతాయి. మీ ఉద్యోగంలో కానీ లేదా మీరు పనిచేసే సంస్థలో కానీ మీ సహోద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో లభిస్తాయి. తద్వారా పనులన్నీ కూడా మీకు పూర్తి చేస్తారు. ముఖ్యంగా వాహన వ్యాపారస్తు కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారు అధిక లాభాలు పొందుతారు. మీరు ఎవరు నిర్లక్ష్యం చేయకుండా ప్రతి పరిచయాన్ని గౌరవంగా తీసుకోవాలి. ఈ కొత్త వ్యక్తుల ద్వారానే మీ జీవితం అనేది సరికొత్తగా ఉండబోతుంది. వారు దైవదూతలు, అనూహ్యమైనటువంటి మనశ్శాంతి, కొన్నిసార్లు మనకి ఎలాంటి కారణం లేకపోయినా మనసు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఇది సాధారణమైతే కాదండి. ఇది స్వామి యొక్క కృపా ప్రభావం. మీరు అనవసరంగా బాధపడే మనస్తత్వం కలిగి ఉన్నప్పటికీ గత కొన్ని రోజుల్లో మీలో నిషిద్ధం, సాంత్వన, ధైర్యం పెరిగినట్లయితే ఇది దైవం యొక్క సంకేతం. శివయ్య మీ మనసులో ఉన్న చీకటి తొలగించడం వల్ల శక్తిని పంపాడు. మనసు ప్రశాంతంగా ఉండటం అంటే కర్మబంధనాలు తగ్గుతున్నాయని సూచన. ఇది శివయ్య ఆశీర్వాదంతో మీ వృత్తి జీవితం స్థిరపడుతుంది. ఇక మీదట మీరు కష్టపడే ఫలితాన్ని ఇవ్వకుండా ఉండదు. ఒక కొత్త దిశలో అడుగులు వేయండి. ఇది మీ ఎదుగుదల ప్రారంభం. ఆర్థిక స్థితి మెరుగుదల. ఇంతకాలం డబ్బు విషయంలో ఒత్తిడి, అనిశ్చితి ఎక్కువగా ఉంది. రుణాలు, అప్పులు, అప్రత్యక్ష ఖర్చులు మిమ్మల్ని బాధిస్తాయి. కానీ ఇప్పుడు గ్రహస్థితి మీకు అనుకూలంగా మారబోతుంది. రేపటి రోజు మీకు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం అయితే పొందుతారు. ఇక రేపటి రోజున కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగం, వ్యాపారం రెండింటిలోనూ లాభదాయక పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మీరు గతంలో నష్టపోయిన చోటే ఇప్పుడు ఆశ్చర్యకరమైన లాభం రావచ్చు. మీరు ఎదురు చూస్తున్న ఒక ఆర్థిక సహాయం, రుణమాఫీ లేదా డబ్బు రికవరీ పూర్తవుతుంది. ఇది ఖర్చు నియంత్రణకు కూడా సరైన సమయం. మీలో ఉన్న ఆర్థిక అవగాహన పెరుగుతుంది. మీరు పెట్టుబడులు చేసే విషయంలో తెలివిగా వ్యవహరిస్తారు. రేపటి రోజున శివయ్య అనుగ్రహంతో మీరు కష్ట సమయంలో ఉన్న ఇతరులకు సహాయం చేసే స్థితిలోకి వస్తారు. ఆర్థిక పరంగా ఇది స్థిరత్వానికి సూచన. మీ జీవితంలో ధన ప్రవాహం మళ్ళీ మొదలవుతుంది. ఇక ఈ సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. మీ కృషి రూపాయిగా మారే దిశండి.
ప్రేమ మరియు కుటుంబ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. రేపటి రోజు ఈ రాశి వారు సున్నితమైన మనసు కలిగి ఉంటారు. కుటుంబ సంబంధాల్లో మీరు ఎప్పుడూ శాంతి కోరుకుంటారు, కానీ పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవడం వల్ల మీరు బాధపడతారు. ఇప్పుడు ఆ పరిస్థితి అయితే మారబోతుందండి. శుక్రగ్రహం అనుకూలంగా మారడం వల్ల కుటుంబంలో ఉన్న చల్లదనం తగ్గిపోతుంది. భర్త భార్య మధ్య అపార్థాలు సర్దిద్దుకుంటాయి. పెద్దలతో ఉన్న విభేదాలు ముగుస్తాయి. మీరు మాటల ద్వారా శాంతి తీసుకురాగలుగుతారు. ప్రేమ సంబంధం కూడా కొత్త ప్రాణం నింపే సమయం. దూరంగా ఉన్నవారు మళ్ళీ దగ్గరవుతారు. రేపటి రోజు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి దోహదపడుతుంది. ఇంతకాలం మానసిక ఒత్తిడి, అలసట, నిద్రలేని సమస్యలు ఎదురై ఉండవచ్చు, కానీ ఇప్పుడు మీ ఆరోగ్య స్థితి మెరుగుపడే అవకాశం అయితే ఉంది. మీలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు తగ్గుతాయి. ఇది మీరు శారీరకంగా, మానసికంగా పునర్జీవనాన్ని పొందే సమయం. మీరు వ్యాయామం, యోగా, ధ్యానం మొదలు పెడితే ఫలితాలు వెంటనే కనిపిస్తాయి. శరీరంలో ఉత్సాహం, మనసులో శాంతి పెరుగుతుంది. రేపటి రోజున శివయ్య కృపతో అనవసరమైన భయాల నుంచి బయటపడతారు. రేపటి రోజున శివయ్య యొక్క పంచాక్షరి మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వెళ్తారు జపించడం వల్ల ఆరోగ్యానికి శక్తినిస్తుంది. ప్రతి జపం మీ మనసులో చీకటిని తొలగిస్తుంది. మీరు ఆధ్యాత్మిక దిశగా ఒక అడుగు వేస్తారు. మీలో ఉన్న దైవశక్తిని మీరు అనుభవించగలుగుతారు. ఆరోగ్యం కేవలం శరీరానికి కాదండి, మనసుకు కూడా. ఇప్పుడు మీ మనసు శాంతిని పొందుతుంది. రేపు మీ కష్టాలను తీసుకొని శక్తిని ఇస్తాడు. రేపటి రోజున మీ ఆరోగ్యం, పునరుద్ధరణ సమయం, నియమిత జీవన శైలి, పాజిటివ్ ఆలోచన, భక్తి ఇవన్నీ కలిపి మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తాయి. పాత కర్మల ఫలితాలు, గత కొన్ని సంవత్సరాలు ఎదుర్కొన్న కష్టాలు, నిరాశలు అన్నీ కూడా పాత కర్మల ఫలితాలు. కర్మ అంటే మన గత జన్మలో లేదా ఈ జన్మలో మనం చేసిన చర్యలు, ఆలోచనలు, మాటల ప్రతిఫలం. మీరు ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోవడము, కొన్ని సందర్భాల్లో అప్రత్యక్షమైన ఆటంకాలు ఎదురవడము, మీ చేతిలో ఉన్న అవకాశాలు చేజారిపోవడము, ఇవన్నీ యొక్క కర్మ ప్రభావం. కానీ ఇప్పుడు ఆ కర్మ బంధనం క్రమంగా తగ్గిపోతుంది. రేపటి రోజున భారం నుండి బయటపడతారు. ఖచ్చితంగా మీరు రేపటి రోజున అన్ని రకాల కర్మల నుంచి, పాపకర్మల నుంచి ఖచ్చితంగా బయటపడే మార్గం ఆ శివయ్య అయితే మీకు ఖచ్చితంగా ఏదో రూపంలో చూపిస్తాడండి. రేపటి రోజున మీరు ఒక దీపం వెలిగించడం ద్వారా శివయ్య యొక్క మంత్ర జపం చేయడం వల్ల మీలోని ఆత్మశక్తి మేల్కొంటుంది. చేసే ప్రతి ప్రార్థన మీలో ధైర్యాన్ని నింపుతుంది. ఇక మీ ఆలోచనలో, ప్రవర్తనలో ఉండాలి. రేపటి రోజున మీరు మీ భక్తిని గాఢంగా పెంపొంచుకోవడానికి సరైన సమయం. మీరు రేపటి రోజున మీ జీవితాన్ని తన దృష్టిని సేకరించండి. ప్రకృతి ద్వారా దైవం తన ఉనికి తెలియజేస్తాడు. రేపటి రోజున ప్రతి విశ్వాసాన్ని స్వీకరించండి. అవి మీ జీవితం మారబోతుందనే సూచనలు. రేపటి రోజున మీరు ఆలయ దర్శనం చేస్తే అనేక రెట్లు పుణ్య ఫలితం ఖచ్చితంగా పొందుతారండి. రేపటి రోజున ఆదివారము ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటే చక్కగా వెళ్ళి స్వామి యొక్క దర్శనం చేసుకోవడం వల్ల అనుకున్న పనులు వాయిదా జరుగుతున్నా కూడా అవన్నీ మీకు పరిపూర్ణంగా అయితే జరుగుతాయండి. ఇక అన్ని రకాల కూడా మీకు అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. రేపటి ముఖ్యమైనది భక్తి, ఆత్మస్పర్శ. మీరు స్వామి సన్నిధిలో ఒక దీపం వెలిగిస్తే, మంత్ర జపం చేస్తే ఆలోచనలో స్పష్టత వస్తుంది. కేవలం పూజా విధానం కంటే మనసు పునరుద్ధరణ కూడా అవుతుంది. మీలో దివ్యశక్తి మేల్కొంటుంది. దేవుడి దర్శనం తర్వాత మీరు అన్ని రకాల ఫలితాలు దారితీస్తాయి. మీరు పడిన చోటే పైకి లేస్తారు. ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. మీ దశలో ఆధ్యాత్మికంగా రేపటి రోజున అన్ని రకాల కూడా మీరు లోతైన గ్రహాన్ని అందిస్తారనమాట. అంటే వీళ్ళ విషయాలు ఇప్పుడు మీకు నిర్లక్ష్యంగా కనిపిస్తాయి. ఇది మీ ఆత్మ జాగరణ సంకేతం. మీకు దేవుని యొక్క అనుగ్రహంతో నిజమైన దర్శనం అనేది, ప్రేమ, త్యాగం అనేది ఖచ్చితంగా తెలుసుకుంటారండి. రేపటి అంటగా కూడా మీకు అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. మరి తెలుసుదాకండి రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.